నరేంద్ర మోడీ గారు ఇంటింటికి ప్రతి ఇంటి మీద 3 రంగుల మువ్వెన్నెల జెండా ఎగరవేయాలని, ప్రతి ఇల్లు, ప్రతి మనిషి వందల సంవత్సరాలుగా లక్షలాది మంది భారత మాత ముద్దు బిడ్డలు నా దేశానికి స్వేచ్ఛ కావాలని, నా దేశానికి స్వతంత్రం రావాలని, పరాయి పాలకుల పీడ పోవాలని ఎంతమంది అమరులైందో, ఎంతమంది అమరుల రక్తంతో ఈ నేను తెలిసిందో మనం మర్చిపోతున్నాం. 77 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో మనందరం అనుభవిస్తున్న స్వేచ్ఛ, మనందరం అనుభవిస్తున్న స్వతంత్రం ఇవాళ ఆనాటి త్యాగదాన పుణ్యమన విషయం మర్చిపోతున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు సీతారాం నాయక్ గారు, బలరాం గారు, భాస్కర్ రెడ్డి గారు, వరంగల్ అభ్యర్థిగా మన పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు గారు, పరికాల నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి కాళీప్రసాద్ గారు, పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, వివిధ హోదాలటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి కార్యకర్తలు, యువ మోర్చా, అదే ప్రెస్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ దేశం ప్రపంచంలోనే ప్రజాస్వామిక విలువలతో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రపంచ దేశాలకి ఆదర్శవంతంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంత గొప్ప మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన స్వతంత్ర భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి గొప్ప సన్నివేశమే ఈ సన్నివేశం. కాబట్టి దీన్ని కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు ఎంత గొప్పో నేను మళ్ళీ గుర్తు చేశాక లేదు. కొన్ని వందల సంవత్సరాలు మొఘలాయుల పరిపాలన కావచ్చు, వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు, ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది అమరులైనరు. ఒక ఝాన్సీ రాణి కావచ్చు, ఒక తాంతియా తోపే కావచ్చు, ఒక ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు. భగత్ సింగ్ లాంటి వీరులు ఉరిదీస్తామనేటువంటి వార్త చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నీ చివరి కోరిక ఏంటని చెప్పి. ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ వాళ్ళు అడుగుతారు. వారు ఒకటే మాట ఉంటారు, ఇవాళ నా దేశం కోసం నేను చనిపోతున్నా, గర్వపడుతున్నా. వారి మాటలు చెప్పాలంటే, ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా దేశం స్వతంత్రం సిద్ధిస్తే మరో జగత్తుకు వీక్షించాలని చెప్పినటువంటి మానేయుడు భగత్ సింగ్ గారు. కాబట్టి అలాంటి త్యాగదారుడు, ముక్కుపచ్చని అనేక మంది బిడ్డలు త్యాగం ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్ర ఫలాన్ని రాబోయే తరాలకు ఆ త్యాగాల గురించి, ఆ కమిట్మెంట్ గురించి తెలియజెప్పేటువంటి గొప్ప సన్నివేశం ఇది. కాబట్టి దీన్ని గ్రామాన దీన్ని అన్ని జిల్లాలు నిర్వహిస్తున్నందుకు మన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు.